ముందుగా సాయిరాం స్వామి. సాయిరాం. ఒక గుడిని ఆదర్శంగా తీసుకొని ఈ గుడి కట్టాలని ఎలా అనిపించింది? కట్టడానికి గల రామాలయంలో నామ సంకీర్తన కార్యక్రమం చేసుకునే సమయంలో, కన్స్ట్రక్షన్ చేసే సమయంలో 2005 జూన్. ఇప్పుడు దీనిలోనే అసలు ఎంతమంది సభ్యులు ఉన్నారు? సుమారుగా ప్రతి గురువారం కూడాను ఏదో ఒక గర్భిణీ స్త్రీలకి ఆహారం కూడా పంపిణీ చేస్తారు. ట్రైబల్ విలేజెస్ లో గర్భిణీ స్త్రీలకి ఒకటవది, మనం ఒక్కసారి నెలలో ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ అవ్వరు. భగవంతుని యొక్క వైబ్రేషన్స్ ఆ గర్భంలోకి వెళ్ళి, ఈ రోజుల్లోనే సెలవు దొరికితే పిల్లలందరూ టీవీకి, అటువంటి సందర్భాల్లో కూడాను ఆదివారం రాగానే మీరు పిల్లలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కార్యక్రమంలా చేస్తారండి. దీని వెనకతలు ఉన్న కథ ఏంటండి? త్రికరణ శుద్ధిగా మనం ఏది కూడా మన గ్రామ సేవలు, ఒక పేదవారికి కానివ్వండి, అనాథలకు కానివ్వండి, హెల్పింగ్ నేచర్, పేరెంట్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ పిల్లల్ని మనము కూడా బాబా గారి మందిరానికి పంపితే. కానీ ఇక్కడ తెల్లవారి సరికల్లా నాకు భిన్నత్వం అనేది ఎలా ఉన్నది విభేదిస్తారు కదా, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? దీనివల్ల ఏం మంచి జరిగింది? 365 రోజులు కూడా నగర సంకీర్తన రామాలయాలు చీకట్లో మగ్గిపోతున్నాయి, దీపారాధన లేక. మన గ్రామంలో మేము భగవన్ నామాన్ని చెప్తున్నాము. ఆ చెప్పడం వల్ల ముఖ్యంగా అసలు బాబాలో మీకు నచ్చిన గుణాలు ఏంటి? బాబా చెప్పిన మాటలో మీకు నచ్చినవి? బాబా గారు చిన్నప్పటి నుంచి కూడా నేను విన్న దీంట్లోనే ఇది మినీ ప్రశాంతి నిలయం అనేసి అన్నారు. అసలు ప్రశాంతి నిలయం అంటే ఏంటి? అసలు అక్కడ నవంబర్ 23 అసలు ఆ ఒక్కరోజు ఊరు మొత్తం ఒక్కటయ్యి ఒక పెద్ద పండుగలా చేస్తారు. అంటే ఇంక్లూడింగ్ చెప్పాలంటే సంక్రాంతి కూడా అలా జరగదేమో, ఈ పండుగ మాత్రం అంత బాగా జరుగుతుంది. అసలు దాని వెనకతలో ఉన్న కథ ఏంటండి? ఆ ఫోటో అదేనండి. ఆ ఫోటో మెయిన్ ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఇచ్చిన తర్వాత మన మందిరానికి మనం వైజాగ్లో ముందుగా సాయిరాం స్వామి. సాయిరాం. ఒక గ్రామంలోని ఒక గుడిని ఆదర్శంగా తీసుకొని మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. అసలు ఈ గుడి కట్టాలని ఎలా అనిపించింది? ఈ గుడి కట్టేటప్పుడు మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? సాయిరాం. యాక్చువల్గా మనకి కట్టడానికి గల కారణము, రామాలయంలో నామ సంకీర్తన కార్యక్రమం చేసుకునే సమయంలో అక్కడ అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు అవ్వడం వల్ల, అక్కడ కొంచెం టైట్ పొజిషన్ అవ్వడం వల్ల మందిరం ఏర్పాటు చేయాలనే ఆలోచన మనకు కలిగిన తర్వాత దానికి ఇక్కడ మన పెద్దల ప్రోద్బలంతో, మన రోడ్డు సామీప్యంగా ఉందనే ఉద్దేశంతో మందిరం కన్స్ట్రక్షన్ చేసాం. కన్స్ట్రక్షన్ చేసే సమయంలో చిన్న చిన్న అవాంతరాలు అడ్డొచ్చిన భగవంతుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో సంవత్సరం 10 నెలల్లో మందిరాన్ని మనం పూర్తి చేసుకోగలిగాము. 2005 జూన్ 1న ప్రారంభం చేసి 2007 ఏప్రిల్ 5వ తారీఖున మనము ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరిగింది బాబా గారి దయ వలన. ఇప్పుడు దీనిలోనే అసలు ఎంతమంది సభ్యులు ఉన్నారు? సభ్యుల సంఖ్య అంటే భజన మండలిగా మనది రికగ్నేషన్ అయిన తర్వాత సుమారుగా 30 నుంచి 40 మంది సభ్యులు ఉండేవారు. మనకి 2025 జనవరి 5వ తారీఖున శ్రీ సత్యసాయి సేవా సమితిగా స్వామివారి దయ వల్ల ఆవిర్భావం చెందడం జరిగింది. అప్పటికి మన సమితిలో 60 మంది సభ్యులు ఉండడం జరిగింది. కంటిన్యూషన్గా కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళు 30 మంది పైచిలకు, మిగతా భక్తులుగా వచ్చేవారు ఒక 70 మంది, అంటే టోటల్గా 100 మెంబర్స్ మన మందిరానికి అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఒక నెలలో 4 వారాలు ప్రతి గురువారం కూడాను ఏదో ఒక సేవ అనేది చేస్తారు. మేము విన్న దీని ప్రకారం అయితే గర్భిణీ స్త్రీలకి ఆహారం కూడా పంపిణీ చేస్తారు. అసలు ఆ థాట్ అనేది మీకు ఎలా వచ్చింది? అంటే ఎక్కువగా ట్రైబల్ విలేజెస్లో గర్భిణీ స్త్రీలకి చక్కనైన పోషకాహారం అందక
చాలామంది శిశువులు అనేవారు అది మధ్యస్థంగానే వాళ్ళు చనిపోవడం అనేది, వాళ్ళు పుట్టిన బలహీనంగా పుట్టడం వలన ఈ మన సంస్థ వారు అన్నమాట దీన్ని డిజైన్ చేసి పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించాలంటే గత ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోకముందే ఈ మన సంస్థ సభ్యులు అనే దాన్ని ఒక నిర్ణయం తీసుకుని పౌష్టికాహారాన్ని ప్రతి నెల కూడా 9వ తారీఖున అందించడం జరిగింది. ఒకటవది, మనం ఒక్కసారి నెలలో ఇచ్చినంత మాత్రాన అది మనకి వాళ్ళు బలమైన పిల్లలుగా డెవలప్మెంట్ అవ్వరు. కాకపోతే ఈ ఇచ్చింది ప్రసాదం కాబట్టి భగవంతుని యొక్క వైబ్రేషన్స్ ఆ గర్భంలోకి వెళ్ళి పిల్లలని తల్లిని కూడా హెల్తీగా ఉంచడానికి ఒక ముఖ్య కారణం అని చెప్పి అది భగవత్ ప్రసాదంగా మనం దాన్ని అందించడం జరుగుతుంది. ఈ రోజుల్లోని సెలవు దొరికితే పిల్లలందరూ టీవీకి, మొబైల్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోతుంటారు. అటువంటి సందర్భాల్లో కూడాను ఆదివారం రాగానే మీరు పిల్లలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కార్యక్రమంలా చేస్తారండి. దీని వెనకతలు ఉన్న కథ ఏంటండి? బాల వికాస్ అనే ఒక విభాగాన్ని మనం రన్ చేయడం వలన మనం చేసే గ్రామంలో ముఖ్యంగా మనం చేసే కార్యక్రమాలు అంటే ప్రతిదీ కూడా త్రికరణ శుద్ధిగా, మనం ఏది కూడా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా చేసే మన గ్రామ సేవలు ఒక పేదవారికి కానివ్వండి, అనాథలకు కానివ్వండి, ఇంక వేరెవరు అవసరంలో ఉన్నటువంటి అత్యవసర సమయంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మనము హెల్పింగ్ నేచర్, స్వామివారు చెప్పినట్టుగా హార్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అనే ఒక పదాన్ని మనము ఆసరాగా తీసుకొని మనం చేసే సేవలను చూసి, మనం చేసే నామ సంకీర్తన కార్యక్రమాలు చూసి పేరెంట్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ పిల్లల్ని మనము కూడా బాబాగారి మందిరానికి పంపితే మన పిల్లల్లో కూడా ఒక పరిపక్వత వస్తుంది, మంచి సద్గుణాలు అలవాటు అవుతాయనే ఆలోచనతో వాళ్ళు పంపించడంతో ఆ ప్రేరేపణ ఈ ఒక బాల వికాస్ సెంటర్స్ అనేవి మన గ్రామంలో రన్ చేయడం వల్ల పిల్లలు ఆ విధంగా రావడానికి దోహదపడుతుంది. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అండి, జనరల్గా ఏ ఊర్లోనైనా సరే ఈ మధ్యన భజనలు, పూజలు అనేది ఎక్కువ చేయట్లేదు. కానీ ఇక్కడ తెల్లవారి సరికల్లా నగర సంకీర్తన ఒకటి జరుగుతుంది, ప్లస్ పూజలన్నీ జరుగుతుంది. దీనికి గల కారణము ప్లస్ దీని మీద ఊరు తాలూకా భిన్నత్వం అనేది ఎలా ఉన్నదండి? అంటే అందరికీ కూడాను కొంతమంది సౌండ్ పొల్యూషన్ నచ్చుద్ది, కొంతమంది నచ్చదు, విభేదిస్తారు కదా, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? దీనివల్ల ఏం మంచి జరిగింది? గతంలో గత 2006 నుంచి మనకి నగర సంకీర్తన కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. సుమారుగా ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది. 2006 డిసెంబర్ నుంచి కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమం రెగ్యులర్ అయ్యాయి. 365 రోజులు కూడా నగర సంకీర్తన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే 365 రోజులు కూడా నామ సంకీర్తన ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అంతగా గతంలో గురువారం, ఆదివారం నామ సంకీర్తన జరిగేది. 1993 నుంచి 2006 వరకు కూడా గురువారము, ఆదివారం నామ సంకీర్తన జరిగేది. అయితే ఈ స్టార్టింగ్లో ప్రథమంలో మేము నామ సంకీర్తన చేసే సమయంలో చాలామంది చుట్టూతో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని డిస్టర్బెన్స్గా వాళ్ళకి అనిపించి కొంచెం వాళ్ళు కూడా డిస్కషన్కి గొడవ కూడా దిగేవారు. ఆ సమయంలో మేమందరం కూడా చిన్నపిల్లలు, మా అందరి వయసు 18 నుంచి 20 సంవత్సరాల వయసు మా అందరిది కూడా. వాళ్ళతో కొన్ని మనం అవాంతరాలు ఎదుర్కొనేవలసి వచ్చేది. ఆ సమయంలో వాళ్ళని కొంచెం మనం నెమ్మదిగా వాళ్ళని బుజ్జగించి, అలా కాదు ఎన్నో గ్రామాల్లో రామాలయాలు చీకట్లో మగ్గిపోతున్నాయి దీపారాధన లేక, మన గ్రామంలో మేము భగవన్ నామాన్ని చెప్తున్నాము, ఆ చెప్పడం వల్ల మా ఒక్కరికి ఇది మాకు మేలు జరగదు, గ్రామం మొత్తానికి కూడా ఈ ఒక వైబ్రేషన్స్ మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో అని చెప్పి వాళ్ళకి మెల్లమెల్లగా నచ్చ చెప్పడం చేశాము. నచ్చ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేని పరిస్థితుల్లో మళ్ళీ మనము ఎవరెవరికైతే ఊర్లో అవసరం ఉండే వాళ్ళకి, అత్యవసర సమయంలో ఉండే వాళ్ళకి మనం నిస్వార్థంగా మేమందరం కూడా 10 మంది కార్యకర్తలమి ప్రతి ఒక్క రూపాయి కూడా పోగు చేసుకుని నిస్వార్థంగా మేము చేసే సేవను గుర్తించిన తర్వాత వాళ్ళు ఒక పరిపక్వత, అంటే వాళ్ళు ఒక మార్పు వచ్చిన తర్వాత ఈ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళు మమ్మల్ని మరి ఇంకా అక్కడి నుంచి మైక్ శబ్దం గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ వాళ్ళు అడగడం మానేసి అక్కడి నుంచి మనతో పాటుగా వాళ్ళు కూడా మమేకం అవ్వడానికి ప్రారంభమయ్యారు. ముఖ్యంగా అసలు బాబాలో మీకు నచ్చిన గుణాలు ఏంటి? బాబా చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి? బాబా గారు చిన్నప్పటి నుంచి కూడా నా జీవితమే నా సందేశం అని చెప్పి స్వామివారు తరచుగా చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క జీవితాన్ని
సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా అందించారు. సుమారుగా 85 సంవత్సరాల పాటు మనలో అందరిలో కూడా మమేకమై మానవ రూపధారి అయి మనందరితో ఉంటూ, మనతోనే తింటూ, మనతోనే నడయాడుతూ, మనందరిలో కూడా ఒకరిగా ఉంటూ మానవాతీత రూపమైనటువంటి అది భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపంలో స్వామి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే ప్రాణాది ప్రాణంగా చూసేవారు. ఎప్పుడు కూడా పిల్లలే నా ప్రాపర్టీ అనేవారు స్వామి. చిన్నప్పటి నుంచి కూడా స్వామివారికి అహింసా సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వారిని నొప్పించడం కానీ, ఎవరిని బాధించడం కానీ, ఎవరిని కూడా ఎటువంటి విషయంలో కూడా హర్ట్ చేయడం కానీ స్వామివారికి చిన్నతనం నుంచి నచ్చేది కాదు. తర్వాత ఎవరైనా సరే అత్యవసర సమయంలో వాళ్ళ ఆకలితో ఉండేటప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడమే ముఖ్యమైన ధ్యేయంగా స్వామివారి నడుము బిగించి ఆ యొక్క కార్యక్రమాలను చేసేవారు చిన్నటి నుంచి కూడా. అదేవిధంగా స్వామివారు తన యొక్క అవతార ప్రారంభంలో ఎన్నో లీలా వైభవాన్ని చూపించి ప్రజలందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి తన వైపుకి ఆకర్షితులు గావించిన తర్వాత స్వామివారి సిద్ధాంతాలు నలుదిశలా ప్రాకిన తర్వాత ఆ విధమైన ఆకర్షితులు అయిన తర్వాత కొంతమంది డివోటీస్ ఆ విధంగా స్వామివారి బాటలో వెళ్ళడం వలన మన గ్రామానికి కూడా మనకి పెరుమాల నుంచి ఒక గవర్నమెంట్ టీచరు, తెలుగు మాస్టర్ గారు, ఆయన మన గ్రామానికి కూడా వచ్చి 1-2 సార్లు నామ సంకీర్తన కార్యక్రమం విశేషం తెలియజేశారు. తెలియజేసిన తర్వాత మేమందరం కూడా చిన్నపిల్లలు 12 సంవత్సరాల వయసు సమయంలో సరే మేము కూడా సరదాగా బాబా గారు ఫోటో పెట్టి భజన చేసుకుందామని చెప్పి ప్రారంభం చేశాము. ప్రారంభం చేసిన భజన 1993లో ప్రారంభం చేసిన భజన 2004 డిసెంబర్ నాటికి అది ఒక కార్యరూపం దాల్చింది. కార్యరూపం దాల్చిన తర్వాత మా అంతటా మాకుగానే భగవాన్ బాబా వారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక కుతూహలం కలిగిన తర్వాత 2005 జనవరిలో స్వామివారి పుట్టపర్తికి ప్రప్రదంగా మన ఊరి నుంచి 15 మందిని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి మనము స్వామివారి అటు నుంచి వచ్చిన తర్వాతే 2005 జూన్ 1న బాబా గారి మందిర నిర్మాణానికి మనందరం కూడా నడుము కట్టుకోవడం జరిగింది. నేను విన్న దీంట్లోనే ఇది మినీ ప్రశాంతి నిలయం అని అన్నారు. అసలు ప్రశాంతి నిలయం అంటే ఏంటి? అసలు అక్కడ నిజంగా అంత ప్రశాంతంగా ఉంటుందా? అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ప్రశాంతి నిలయంలో బాబా గారు పాద స్పర్శల వలన నిరంతరము కూడా భగవన్ నామ సంకీర్తన వలన ఆ ప్రదేశం అంతా కూడా చాలా పవర్ఫుల్గా ఒక మ్యాగ్నెట్ పవర్గా ఆ ప్రదేశం అంతా ఉంటుంది. స్వామివారి కనుసన్నల్లో ఆ ప్రశాంత నిలయం అంతా నడుస్తుంది. అందువల్ల స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనే భావంతో ఉండడం వలన అది ప్రశాంతంగా మారుతుంది. తర్వాత స్వామివారి సూచనల మేరకు కూడా ప్రశాంత నిలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఎటువంటి మూర్ఖులైనా సరే ప్రశాంత నిలయానికి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా బాబా గారిని పరీక్షిద్దామని చెప్పి ఎన్నో వందలాది మంది ప్రయత్నాలు చేసి ఆఖరికి స్వామివారికి సరెండర్ అయి పాద నమస్కారం చేసి వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళి స్వామివారి గురించి ఎంత హింసించి దూషించేవారు స్వామివారిని, అదే మనుషులు స్వామివారి దివ్య దర్శన స్పర్శన భాగ్యం తరువాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సమితులు భజన మండలు స్టార్ట్ చేసి స్వామివారి పాదదాసులు అయినారు. కానీ సాయిరాం పుట్టినరోజు నవంబర్ 23 అసలు ఆ ఒక్కరోజు ఊరు మొత్తం ఒక్కటయ్యి ఒక పెద్ద పండుగలా చేస్తారు. అంటే ఇంక్లూడింగ్ చెప్పాలంటే సంక్రాంతి కూడా అలా జరగదేమో, ఈ పండుగ మాత్రం అంత బాగా జరుగుతుంది. అసలు దాని వెనకతలో ఉన్న కథ ఏంటండి? దాని వెనక మనకి తెలియనిది అది భగవంతుని యొక్క ఆ ఉనికిని మనం ఎవరం కూడా దాన్ని విలువ కట్టలేనిది. అది మనము 2007లో మనం మందిరం ప్రతిష్ఠ చేసుకునే సమయంలో 2005కి 2007కి మధ్య ఈ సంవత్సరం 10 నెలల్లో మేమందరం కూడా ఒక 30 మంది కార్యకర్తలం, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా 18 నుంచి 20 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అందరం కూడా నిస్వార్థముగా భగవంతుని యొక్క మందిరాన్ని కట్టాలి అనే ఒక సత్సంకల్పంతో రాత్రింబవలు కూడా ప్రతి ఇటుకలో కూడా ప్రతి ఇసుగురేణువులో కూడా స్వామిని చూసుకుంటూ కష్టపడి మేము శ్రమించినటువంటి మా అందరి కష్టం ఇది స్వామివారి యొక్క నివాసము. దీనిని ఆసరాగా తీసుకొని మేమందరం కూడా మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత స్వామివారి ఫోటో కొనడానికి పుట్టపర్తి వెళ్ళేటప్పుడు
ఖచ్చితంగా స్వామివారే ఆ యొక్క ఫోటోని మా అందరి కష్టాన్ని, మా అందరి యొక్క ప్రేమని, మా అందరి యొక్క ఆర్తిని స్వామి చూసి, ఇది ఇంత చిన్న వయసులో ఎటువంటి కల్మషం లేకుండా 20 సంవత్సరాల వయసు పిల్లలందరూ కూడా ఇంత చక్కగా నా యొక్క మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు అని చెప్పి స్వామివారు ఆనందపడుతూ, స్వామివారు సశరీరంగా ఉండేటప్పుడు స్వామివారి యొక్క మెయిన్ ఫోటోని స్వామివారు బ్లెస్ చేసి అక్కడ పత్తిలో మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో అదేనండి? ఆ ఫోటో మెయిన్ ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఇచ్చిన తర్వాత మన మందిరానికి మనం వైజాగ్లో ఫ్రేమ్ చేయించి ప్రతిష్ఠ రోజు 2007 ఏప్రిల్ 5వ తారీఖున ప్రతిష్ఠ చేసి ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మన మందిరం యొక్క రూపురేఖలు, తీరుతెన్నులు ఆవేళ నుంచి మారిపోయాయి. ఇందులో మన అందరి ప్రమేయము, మన కార్యకర్తల ప్రమేయము, సమితి సభ్యుల ప్రమేయము అంతంత మాత్రమే తప్ప అంతా ఆయన దయ వలన, ఆయన యొక్క కనుసన్నల్లోనూ, ఆయన దివ్య సంకల్ప ప్రేరణతోనే ఈరోజు ఎంత ఉధృతంగా కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణం 100% ఆయన బ్లెస్ చేసి ఇచ్చినటువంటి ఫోటో. ఆయన మన అందరిలో హృదయాంతర్యామి అయి మనందరిలో ఆ శక్తిని భక్తిని ఇచ్చి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కూడా సమితి సభ్యులు 1+8 మెంబర్స్ని, అలాగే కొంతమంది కార్యకర్తలని తాను ఒక మంచి పనిముట్లుగా నిర్మాణం చేసుకుని స్వామివారి మన అందరి మనసుల్లో దూరి అందరినీ కూడా ఒకే మార్గంలో, ఒకే తాటిపైన నడిపించడానికి ముఖ్య కర్త కర్మ క్రియగా ఆయన ఉండి నడిపించినటువంటి సాక్షిభూతుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ఉండబట్టే ఈరోజు ఎంత వైభవపేతంగా కార్యక్రమాలు జరగడానికి, ప్రతి ఒక్క రథోత్సవం కానీ, పల్లకీ సేవలు కానీ, నారాయణ సేవలు కానీ, నగర సంకీర్తనలు కానీ, నామ సంకీర్తనలు కానీ, ఏ గ్రామ సేవలైనా సరే ఎంత ఉధృతంగా జరగడానికి ముఖ్య కారకుడు ఆయన. ఇక్కడ ఆసీనులై ఉన్నప్పటి నుంచి కూడా మన గ్రామంలో ఒక వైభవపేతమైన కార్యక్రమాన్ని మనము చూడగలుగుతున్నాము. అది ఆయన దివ్య సంకల్పములో భాగం మాత్రమే.